మహబూబ్నగర్ పార్లమెంట్ సంబంధించి వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి కనిపిస్తూ ఉన్నారు. డీకే అరుణ భారతీయ జనతా పార్టీ నుంచి, మన్నే శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి. పాపం ఈయనకు వ్యక్తిగతంగా మన్నే శ్రీనివాస్ రెడ్డికి మంచి పేరే ఉంది, కానీ శ్రీనివాస్ గౌడ్ నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ రాకపోవడం వల్ల సో ఈ మన్నే శ్రీనివాస్ రెడ్డి పబ్లిక్లో ఎక్కువ ఉండకపోవడం, లేకపోతే నేను ఒక అడుగు ముందుకేసి ప్రజల్లోకి మమేకమైదామన్న ప్రయత్నం చేసినప్పుడు సో శ్రీనివాస్ గౌడ్ని ఆపే ప్రయత్నం చేయడం, సో ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయంట. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేసే. వ్యక్తిగతంగా నాకు మంచి పేరు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి ఓటేస్తే మనకేం జరుగుతుందన్న ఆలోచనలు ప్రజలు ఉన్నారు. సో పోటీ ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కూడా నేను కూడా కొన్ని ప్రాంతాలు తిరిగే ప్రయత్నం చేసినాం. డీకే అరుణ సో 2019లో కూడా అక్కడి నుంచి పోటీ చేసి దాదాపు 2 లక్షల పైచిలకి మాకు ఓట్లు పడ్డాయి. వంశీచంద్ రెడ్డి సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఇలాకా కాబట్టి, మహబూబ్నగర్ కొడంగల్ వాసి రేవంత్ రెడ్డి కాబట్టి సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ వంశీచంద్ రెడ్డి ఓడిపోతే రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టు కాబట్టి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అంత ఈజీగా ఇక్కడ మహబూబ్నగర్ సంబంధించిన ఈ ఎన్నికను అంత ఈజీగా తీసుకునే అవకాశం ఉండదు. సో దానికి తోడు ఇక్కడ కూడా మోదీ వేవ్ కనిపిస్తూ ఉంది. గతంలో ఈమె మహబూబ్నగర్ సంబంధించిన అక్కడ సంబంధించిన ఆమెనే కాబట్టి ఆమె చేసిన సేవలు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన సేవలు కావచ్చు, అవన్నీ దృష్టిలో పెట్టుకొని అరే మా ప్రాంతానికి సంబంధించిన ఆమె కదా అవకాశం ఇద్దాము. సో వ్యక్తిగతంగా ఈమెకు మంచి పేరు ఉన్నది, దానికి తోడు మోదీ వేవ్ కనిపిస్తూ ఉంది కాబట్టి సో డీకే అరుణ కూడా కొంత అవకాశం ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పోటీ కనిపిస్తూ ఉంది. ఇప్పుడున్న వేవ్ కంటే కాస్త కొంత వేవ్ కనిపించింది అనుకో, సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి డీకే అరుణ కూడా బయటపడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇక్కడ గట్టి పోటీ అని ఎందుకంటా ఉన్నంటే సో ఇక్కడ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి రిస్క్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ వంశీచంద్ రెడ్డి ఓడిపోతే రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టు కాబట్టి రేపొద్దుగాల ఏ వర్గం అయితే రేవంత్ రెడ్డిని తప్పించాలనే ప్రయత్నం చేసేవారు, అరే రేవంత్ రెడ్డి ఇలాకాలని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి కొంత రిస్క్ తీసుకుంటున్నట్టు తెలుస్తాం. దానికి తోడు ఆర్థికంగా కూడా ప్రజలకి ఓటుకు నోటు ఇవ్వాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందంట. ఏదేమైనప్పటికీ రెండు పార్టీల మధ్య ఇక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తూ ఉంది. సో మోదీ వేవ్ కనుక ఇంకా బలంగా ముందుకెళ్తే డీకే అరుణ ఇక్కడ నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది. మన్నే శ్రీనివాస్ రెడ్డి థర్డ్ ప్లేస్లో ఉంటాడు. దానికి తోడు ఈ కాంగ్రెస్ పార్టీ ముదిరాజులకు ముదిరాజులు వన్ సైడ్ మహబూబ్నగర్లో ఓటేసారు, కానీ ముదిరాజులకు ఒక మంత్రివర్గంలో ఒక అవకాశం ఇవ్వకపోయి, ఒక కార్పొరేషన్ లేదు, ఏది లేకపోయి ముదిరాజులు దాదాపు 60,000 మంది ఓటర్లు మహబూబ్నగర్ టౌన్లో ఉన్నారు. వాళ్ళు వన్ సైడ్ మేము బీజేపీకి ఓటేస్తామని చెప్తారు. ఏ కాంగ్రెస్కి అయితే పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసారో ఆ ముదిరాజులంతా ఏకగ్రీవ తీర్మానం చేసేవారు మేము బీజేపీకి ఓటేస్తామని చెప్పి. ఒక్కడు లేడు అక్కడ, ముదిరాజు బిడ్డకి ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. 60,000 మంది ఓటర్స్ ఉన్నారు అక్కడ. సో డీకే అరుణ కూడా మంచి అవకాశం మహబూబ్నగర్ నుంచి కనిపిస్తూ ఉంది.